ఏదోను తోట, గెస్సెమనే తోట, అదే విధముగా పరమగీతములో 4వ అధ్యాయంలో 12వ వచనంలో రాయబడిన, నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానము, మూత వేయబడిన జలకూపము అని రాయబడి ఉంది. జాగ్రత్తగా గమనించే ప్రేమిలారా, ఏదేను తోటలో దేవుడు ఆదామును అవ్వను సమస్తమును, వారికి కావలసిన సమస్తమును సృష్టించడం జరిగింది. ఈరోజు కుటుంబ వ్యవస్థ అనే అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. ఏదేని తోటలో అవ్వ ఆదాము చేసిన పొరపాటును బట్టి దేవుడు దానిని ఏ విధముగా గెస్సెమనే తోటలో యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 41వ వచనంలో రాయబడినట్టుగా, ఆయనను సిలువ వేసిన స్థలములలో ఒక తోట ఉండెను, ఆ తోటలో ఎవడునో ఎప్పుడునో ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను అని రాయబడి ఉంది. ఈరోజు 3 రకాల తోటల గురించి మనము ధ్యానం చేసుకున్నాం. ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వినవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. వివాహ వ్యవస్థను దేవుడు మొట్టమొదటిగా ఆది కాండములో దేవుడే ప్రారంభించినట్టుగా, దేవుడే అవ్వ ఆదామును జతపరిచినట్టుగా మనము చూడవచ్చు. అలాగే బైబిల్ పరిశుద్ధ గ్రంథం ముగింపులో యేసుక్రీస్తు ప్రభువారు వరుడుగా సంఘమైన వధువు నిమిత్తము ఆయన రానై ఉన్నాడు అనే విషయాన్ని మనము గమనించవచ్చు. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు దయచేసి గమనించవలసిన విషయం ఏంటంటే, దేవునికి ఒక ప్రణాళిక ఉంది. వివాహం పైన, వివాహ వ్యవస్థ పైన, కుటుంబం పైన. అయితే మానవుడు ఆ యొక్క కుటుంబాన్ని, ఆ యొక్క వివాహ వ్యవస్థను దేవుడు అనుకున్నట్టుగా కాకుండా తన యొక్క గర్వపు ఆలోచన బట్టి, స్వయ నిర్ణయాన్ని బట్టి కుటుంబంలో సాతానుకు చోటు కల్పించి కుటుంబ వ్యవస్థను పాడు చేసుకున్నాడు అనే విషయాన్ని మనము గ్రహించవచ్చు. అయితే అద్భుతమైన విషయం ఏంటంటే, సాతాను కుటుంబ వ్యవస్థను నాశనం చేయాలని చూసినప్పటికీ దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆ యొక్క కుటుంబ వ్యవస్థను తిరిగి నిలబెట్టడానికి, సర్వ మానవాళికి రక్షణ ఇచ్చుటకు, కృప చూపుటకు దేవుడు తన ప్రేమను చూపిన విధానమును మనము చూడవచ్చు. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయం ఏంటంటే, వివాహ వ్యవస్థ గురించి అపోస్తలుడు పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం నుండి 31వ వచనం వరకు
అలాగే 4వ అధ్యాయం 2వ వచనంలో, అలాగే పేతురు గారు రాసిన మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు మనము చూడవచ్చు. పరలోకంలో నిత్యము సంతోషము, సమాధానము దేవుడు ఉంటాడు. అంత సంతోషం అనే ఏ విధమైన ఆలోచనతో ప్రతి ఒక్కరు ఉన్నారో అదే సంతోషాన్ని, అదే సమాధానమును భూమి మీద మానవుడు కలిగి ఉండగలుగుతాడా? ఉండగలగాలి అంటే మానవుడు ఏం చేయాలి అనే విషయాన్ని తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథాన్ని చదవాల్సిందే. ఆత్మ పొందుకొని దేవుని యొక్క వాక్యము చదివి దేవుని యొక్క ఆ యొక్క వాక్యం యొక్క సారాంశం గ్రహించుకోవాల్సిందే. ఈరోజు జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడు అవ్వను ఆదామును ఇద్దరు ఒకేసారి సృష్టించకుండా ముందుగా దేవుడు ఆదామును సృష్టించినాడు, తర్వాత అవ్వను సృష్టించినాడు. ఎందుకు దేవుడు ఆదాము అవ్వను ఒకేసారి సృష్టించలేదు? జాగ్రత్తగా గమనించినట్టు బిడ్డారా, ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడు ముందుగా ఆదామును సృష్టించడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అంటే, దేవుడు ఆదామును సృష్టించినప్పుడు ఆదాము మొట్టమొదటిగా కళ్ళు తెరిచినప్పుడు ఆదాము మొట్టమొదటిగా ఎవరిని చూచినాడు అంటే, సృష్టికర్త అయిన నిజదేవుడైన లోకరక్షకుడైన దేవుడిని చూడటం జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించిన ప్రియబిడ్డారా, ఈరోజు వాక్యం ప్రతి ఒక్కరు అదేవిధంగా అవ్వను సృష్టించినప్పుడు అవ్వ కళ్ళు తెరవగానే మొట్టమొదటిగా అవ్వకి ఆదాము కనపడింది. సృష్టించిన సృష్టికర్త అయిన నిజదేవుడైన దేవుడు అవ్వకు కనిపించడం జరిగింది. దేవుడు ఈ సృష్టి ఆరంభం నుండే ఒక ప్రణాళిక ప్రకారం సమస్తము సృష్టించడం జరిగింది. ఎవరైనా ఏదైనా ఒక వస్తువును కనిపెట్టినప్పుడు, తయారు చేసినప్పుడు దానికి వారు నియమ నిబంధనలు, షరతులు, ఎలా ఆ వస్తువును ఉపయోగించాలి, అలాంటి విషయాలన్నిటినీ జాగ్రత్తగా గమనించకుండా తెలుసుకోవడానికి కొన్ని రకాల సూచనలు ఇవ్వడానికి ప్రత్యేకంగా ఒక బుక్ అనేది ఇస్తాం. ఆ వస్తువును ఎలా వాడాలి, ఆ వస్తువును ఎలా ఉపయోగించాలి, ఎలా ఉపయోగించకూడదు, అన్ని విషయాలు క్లుప్తంగా అందులో రాయడం జరుగుతుంది. అదేవిధంగా దేవుడు మానవాళి కొరకు, మానవుడు భూమి మీద ఎదుర్కొనే ప్రతి సమస్యను జయించడానికి కావలసిన మార్గాలను, వాటి యొక్క సమాధానాలను, భూమి మీద ఉన్న మానవుడు పరలోకములో ఉన్న దేవుని యొద్దకు చేరుటకు కావలసిన ప్రతి విధమైన అవసరతలను, ఆలోచనలను, మార్గములను, విధి విధానాలను, ఆజ్ఞలను సమస్తము దేవుడు బయలుపరచడం జరిగింది. మంచిది. ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆదాము కళ్ళు తెరవగానే మొట్టమొదటిగా ఎవరిని చూశాడు అంటే దేవుడిని చూశాడు. అవ్వ కళ్ళు తెరవగానే మొట్టమొదటిగా ఎవరిని చూశాడు అంటే దేవుణ్ణి చూడటం జరిగింది. ఈరోజు వాక్యం ఇచ్చిన నీవు గమనించవలసిన విషయం ఏంటంటే, కుటుంబం వ్యవస్థ దాని యొక్క పునాది స్ట్రాంగ్ గా, బలంగా ఉండాలి అంటే వారు ఇరువురు
దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలి. జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా, ఒక వ్యక్తి దేవుణ్ణి అడుగుతాడు, ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగినప్పుడు దేవుడు మొట్టమొదటిగా నీ దేవుడును ప్రేమించాలి, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, హృదయపూర్వకముగా నీ దేవుడును ప్రేమించాలి. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. జాగ్రత్తగా గమనించే ప్రేమిటారా, మొదటి ఆజ్ఞ పాటించకుండా ఎవరు కూడా రెండవ ఆజ్ఞను పాటించలేరు. మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఫౌండేషన్, ఆ పునాది అనేది కరెక్ట్ గా ఉంటే మొదటి అంతస్తు లేకుండా రెండవ అంతస్తు ఎవరు వేయలేరు. రెండవ అంతస్తు కట్టి తీరాలి అంటే దానికన్నా ముందు ఫౌండేషన్ గట్టిగా ఉండాలి. దానిపైన మొదటి అంతస్తు నిర్మించబడాలి. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు దయచేసి గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ మొదటి అంతస్తు అనేది నీవు నీ దేవుడును ప్రేమించాలి. పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రేమించాలి. జగత్ మీద గమనించి ప్రేమింటారా, వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, భూమి మీద ఉన్న మీరు, మనము, భూమి మీద ఉన్న కుటుంబము పరలోకములో ఉన్న ఆనందాన్ని భూమి మీదే చూడగలగాలి అంటే దేవుడు, జాగ్రత్తగా గమనించండి, ద్వితీయోపదేశ కాండములో 11వ అధ్యాయంలో 18వ వచనం నుంచి 21వ వచనం వరకు ఆ విధముగా ఎవరైతే జీవిస్తారో వారికి దేవుడు అట్టి విధమైన సంతోషాన్ని ఇస్తున్నట్టుగా మనము పరిశుద్ధ గ్రంథంలో ఆ యొక్క వాక్యమును బట్టి మనము గ్రహించవచ్చు. దేవుడు మనలను ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే, తల్లి మనలను ప్రేమిస్తున్నట్టుగా దేవుడు మనలను ప్రేమిస్తాడు. జాగ్రత్తగా గమనించిన ప్రేమింటారా, వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు ఈరోజు గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. ఈరోజు వాక్యం ఇచ్చిన నీవు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా అని దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. వారైనా మర్చిపోతారేమో కానీ దేవుడు మాత్రము ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడైన ఆ దేవుడు మనలను ఎంతగా ప్రేమిస్తున్నాడో వాక్యం చదివిన ప్రతి ఒక్కరికి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. జాగ్రత్తగా గమనించడం ప్రేమిటారా, భర్త భార్యను గౌరవించాలి, భార్య భర్తను గౌరవించాలి. భార్య భర్తలో వీరి ఇరువురు వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా వారి యొక్క జీవితాన్ని కట్టుకుంటే వారిని బట్టి వారికి కలిగి ఉన్న సంతానము, కుటుంబం అంతా ఆత్మీయమైన వాతావరణంలో పెరుగుతూ సమస్త విషయంలో దేవుని యొక్క నామానికి మహిమకరంగా ఉండగలుగుతారని వాక్యము చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. జాగ్రత్తగా గమనించిన ప్రియబిడ్డారా, ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం కొరకు ఆ ఇంటి యజమానుడు చాలా కష్టపడుతున్నాడు. ఎంత కష్టపడుతున్నాడు అంటే చెప్పలేని విధముగా తన కుటుంబం కొరకు, తన భార్య కొరకు, తన బిడ్డల భవిష్యత్తు కొరకు ఎప్పుడు కష్టపడుతూనే ఉన్నాడు. అటువంటి ఆ వ్యక్తి స్కూల్లో తన యొక్క కుమార్తెను దర్శించడానికి, అక్కడ నుంచి తన ఇంటికి తీసుకెళ్ళడానికి
ఆ తండ్రి స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ తండ్రి యొక్క కుమార్తె తండ్రి వచ్చిన విధానాన్ని చూసి అవమానకరంగా, ఇబ్బందికరంగా పడినట్టుగా ఆ తండ్రి గమనించాడు. జాగ్రత్తగా గమనించిన ప్రేమిట, వారి యొక్క భవిష్యత్తు కొరకు, కుటుంబం కొరకు తండ్రి ఎంతగా కష్టపడుతుంటే, వారి యొక్క కుమార్తె నా కొరకు, కుటుంబం కొరకు నా తండ్రి ఎంతగా కష్టపడుతున్నాడు. ఈరోజు నన్ను స్కూల్ దగ్గరికి వచ్చి ఇంటికి తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. ఆ వచ్చిన విధానంలో ఆ యొక్క తండ్రి సరైన బట్టలు మంచివి వేసుకోకుండా రావటం వలన ఆ పిల్ల అనుకుందంట, నా స్నేహితులందరూ అనేక రకాలుగా అనుకుంటారు, ఇది నాకు అవమానకరంగా ఉంది అని ఆ బిడ్డ తన తల్లితో చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని తిరిగి తన యొక్క యజమానుడితో చెప్పడం జరిగింది. ఈ యజమానుడు వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా సమాధానం ఇచ్చినప్పటికీ తల్లికి, వారి యొక్క బిడ్డలకు, వారి యొక్క కుటుంబానికి ఆ జవాబు నచ్చలేదు. ఎందుకంటే జాగ్రత్తగా గమనించిన ప్రియబిడ్డారా, ఎన్ని లక్షలున్నా, ఎన్ని సంపాదన ఉన్నా, జాగ్రత్తగా గమనించిన ప్రియబిడ్డారా, దానికి తగినట్టుగా జీవించకపోతే సొసైటీలో చూసే వారికి మనకు విలువ ఎవరు అనే విధానము, ఇంకా రకరకాల విధానము ఆలోచించుకుంటున్నారు. కానీ జాగ్రత్తగా గమనించ ప్రియబిడ్డారా, నా యజమానుడు కష్టపడుతున్నాడు, ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని మాత్రము వారు గుర్తించట్లేదు. దానికి వారు విలువ ఇవ్వటం లేదు. కుమార్తె కూడా నా తండ్రి నా కొరకు కష్టపడుతున్నాడు, నా కొరకు పగలు రాత్రి అని తేడా లేకుండా ఎంతగానో కష్టపడుతున్నాడు అనే విషయాన్ని వారు గుర్తించుతున్నారు. సమాజము ఏమనుకుంటుంది, ఆ విధమైన సంపాదన తగ్గట్టుగా, జీవన విధానానికి తగ్గట్టుగా సొసైటీలో ఆ యొక్క విధానంలో ఆ వస్త్రధారణ లేకపోతే వారికి చెడు చూపుగా ఉన్నట్టుగా వారు ఫీల్ అవుతున్నారు. జాగ్రత్త గమనించిన ప్రేమిట, మరొక కుటుంబము వారి యొక్క యజమానుడు సూపులకు నల్లగా ఉంటాడు. జాగ్రత్తగా గమనించిన ప్రేమిటారా, ఆ యొక్క కుటుంబము తన యొక్క భర్త విషయంలో, బిడ్డలు తన యొక్క తండ్రి విషయంలో జాగ్రత్తగా గమనించిన ప్రేమిటారా, ఆ యొక్క రంగును బట్టి ఎక్కడికైనా వెళ్ళాలన్నా, కుటుంబంతో వెళ్ళాలన్నా జాగ్రత్తగా గమనించిన ప్రేమిటారా, ఇబ్బంది పడే కుటుంబంగా మనము చూడవచ్చు. జాగ్రత్తగా గమనించే ప్రేమిటారా, ఈరోజు వాక్యం ఇచ్చే ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, మరొక కుటుంబము జాగ్రత్తగా గమనించే ప్రేమిటారా, ఐక్యత, సఖ్యత, సమాధానం లేకుండానే అలాగే జీవిస్తూ ఉంటున్న వారు ఒకలాంటి కుటుంబం. ఇలా భూలోకంలో అనేక కుటుంబాలు ఉన్నాయి. ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క రకమైన లోపం ఉంది. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, జాగ్రత్తగా గమనించిన ప్రేమిటారా, వివాహ వ్యవస్థను, కుటుంబ వ్యవస్థను లోకంతో పోల్చుకుంటూ, ఇరుగు పొరుగు వారితో పోల్చుకుంటూ, సొసైటీతో పోల్చుకుంటూ అనేక మంది వారికి వారే జాగ్రత్తగా గమనించిన ప్రేమిటారా స్వచ్ఛమైన ప్రేమను కోల్పోతున్నారు. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే,
నీ యొక్క భర్త కష్టానికి విలువ ఇస్తున్నావా? నీ తండ్రి కష్టానికి విలువ ఇస్తున్నావా? నీ స్నేహితులు, నీ ఇరుగు పొరుగు వారు నీ యొక్క రూపమును బట్టి కానీ, మరి ఏ విధమైన లోపాలను బట్టి కానీ చిన్న చూపు చూసినా, ఎన్ని రకాలుగా అభ్యంతరకరంగా మాట్లాడుకున్నా, నీవు నీ భర్తలను గౌరవిస్తున్నావా? బిడ్డలైన మీరు మీ తండ్రిని గౌరవిస్తున్నారా? జాగ్రత్తగా గమనించబడిపోతారా? కుటుంబ వ్యవస్థ అది ఈ లోకంలో ఉన్నట్టుగా కాకుండా ఆత్మీయమైన సంతోషము, ప్రతి విధమైన సమాధానముతో కూడిన విధానముతో కూడిన దేవునికి ఇష్టానుసారమైన కుటుంబంగా ఉండాలి. జాగ్రత్తగా గమనించిన ప్రేమిటారా, నిన్ను సుఖపెట్టేవాడు ఎక్కడైనా దొరుకుతాడేమో, కానీ నిన్ను నిజంగా ప్రేమించేవాడు నీ భర్త మాత్రమే. నిన్ను సుఖపెట్టేది నీకు ఎక్కడైనా దొరుకుతుందేమో, కానీ నిన్ను నిజంగా ప్రేమించేది మాత్రం నీ భార్య మాత్రమే. జాగ్రత్తగా గమనించిన ప్రేమిటారా, దేవుడు చూడాలనుకున్న కుటుంబ వ్యవస్థను, దేవుడు కోరుకున్న కుటుంబ వ్యవస్థను ఇవాళ మానవుడు తన జీవితంలోకి, తన కుటుంబంలోకి శాపానికి చోటు ఇచ్చి కుటుంబాన్ని పతనం చేసుకుంటున్నాడు. జాగ్రత్తగా నుంచి ప్రేమిటారా, ఆ ఏదేను తోటలో అవ్వ ఆదాము చేసిన పొరపాటులే ఇవాళ నేటికి కూడా అలాగే జరుగుతున్నాయి అనేక రూపాలలో. జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా, చూడండి, అవ్వ ఆదాము వారిద్దరూ ఎలా కాపురం చేస్తున్నారంటే ముసుగు వేసుకుని కాపురం చేస్తున్నారు. జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా, తన యొక్క ఆ యొక్క ముసుగు వారు ఎప్పుడైతే తొలగించుకుంటారో అప్పుడు వారిద్దరూ ఐక్యత, సఖ్యత, సమాధానంతో కూడిన కుటుంబంగా కొనసాగించడానికి వీలుంటుంది. ఇవాళ అనేకమైన కుటుంబాలు ఎలా ఉన్నాయంటే ఎవరికి వారు ఇష్టానుసారంగా నిర్ణయం చేసుకుంటూ, ఎవరికి వారు ఇష్టానుసారంగా జీవిస్తూ కుటుంబంలో ఐక్యత, సఖ్యత, సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా దేవుడు కల్పించిన ఆ యొక్క ప్రేమ వాతావరణానికి విరుద్ధంగా వారు శాపానికి చోటించి వారి జీవితాల్లో నెమ్మది లేకుండా చేసుకుంటున్నారు. జాగ్రత్తగా గమనించే ప్రియమంటారా, భర్త మీద భార్య నేరం మోపటం, భార్య మీద భర్త నేరం మోపటం. జాగ్రత్తగా గమనించే ప్రియమంటారా, ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకోవటం, ఇటువంటివన్నీ నేటి కుటుంబంలో అనేక కుటుంబాల్లో జరుగుతున్నట్టుగా మనం చూడవచ్చు. సేమ్ అవ్వ మీద ఆదాము ఏ విధంగా చాడీలు చెప్పాడో అట్లాగే ఇవాళ అనేక మంది కుటుంబాలు ఒకరి గురించి ఒకరు చాడీలు చెప్పుకుంటూ, నేరాలు మోపుకుంటూ, కుటుంబంలో ప్రేమ వాతావరణాన్ని కలిగించకుండా విడిపోయే పరిస్థితులను శాపానికి చోటించి అట్టి వాతావరణాన్ని వారు కల్పించుకుంటున్నారు. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయం ఏంటంటే, ఆత్మతో నింపబడండి, వాక్యానుసారంగా ఆత్మానుసారంగా జీవించండి, మీ కుటుంబాలను మీరు కట్టుకోండి. భర్త ఆత్మపురుడైతే ఆత్మ సహాయం ద్వారా, ప్రార్థన ద్వారా తన కుటుంబాన్ని, తన భార్యను, బిడ్డలను దేవుని మార్గంలోకి నడిపించగలుగుతారు.
భార్య ఆత్మపూర్ణురాలైతే, వాక్య జ్ఞానము ఆత్మజ్ఞానము కలిగి ఉన్నట్లయితే, ప్రార్థనను బట్టి ఆత్మ సహాయం తీసుకుని తన భర్తను, తన బిడ్డలను, కుటుంబాన్ని వాక్యానుసారంగా ఆత్మానుసారంగా కట్టుకొని గొప్ప సాక్షిగా నిలబెట్టుకోగలుగుతుంది. ఈరోజు వాతావరణం ఎలా ఉందంటే, ఎవరి జీవితం వారిదే, కానీ రాత్రికి మాత్రం ఇంట్లోకి చేస్తారు. అప్పుడు కూడా సమాధానం లేకుండా, జాగ్రత్తగా గమనించిన సంతోషం లేకుండా, నాకు ఒక భర్త ఉన్నాడు, నాకు ఒక భార్య ఉంది, నాకు ఒక బిడ్డలు ఉన్నారు అనే విధానం లేకుండా, జాగ్రత్తగా గమనించిన ప్రేమింటారా, ఏ విధమైన ప్రార్థన లేకుండా అలా గడిపేస్తూ ముసుగులు తీసుకోకుండా, జాగ్రత్తగా గమనించిన ప్రేమింటారా, జీవిస్తున్న కుటుంబాల లోకంలో అనేకమైనవి ఉన్నాయి. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయం ఏంటంటే, చూడండి, ఆ ఏదేను తోటలో అవ్వ ఆదాము చేసిన పొరపాటులను బట్టి జాగ్రత్తగా గమనించిన ఏమిటారా, గెస్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువారు నిత్యము ప్రార్థిస్తూ ఆ యొక్క కలువరి శిలువను, ఆ మహాకృప కలిగిన లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు సర్వ మానవుల యొక్క పాపం నిమిత్తము చనిపోవడం జరిగింది. జాగ్రత్తగా గమనించి ప్రేమింటారా, పరిశుద్ధ గ్రంథంలో కొన్ని రకాల తోటలు ఉన్నాయి. ఆది కాండంలో ఏదేను తోట మనం చూడవచ్చు. అదేవిధంగా సువార్తలో గెస్సెమనే తోట దేవుడు ఎక్కువగా ప్రార్థన చేసిన ఆ తోటలో దేవుడు ఎక్కువగా గడిపినట్టుగా మనం చూడవచ్చు. యోహాను రాసిన సువార్తలో ఆ యొక్క 19వ అధ్యాయంలో 41వ వచనంలో, ఆయనను సిలువ వేసిన స్థలంలో ఒక తోట ఉండెను, ఆ తోటలో ఎవడునూ ఎప్పుడనూ ఉంచబడిన కొత్త సమాధి ఒకటి ఉండెను అని రాయబడింది. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు ఏదేను తోటలో అవ్వ ఆదాము చేసిన పాపమును బట్టి దానిని సరిచేయడానికి దేవుడు గెస్సెమనే తోటలో, జాగ్రత్తగా నుంచి యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 41వ వచనంలో ఆ యొక్క దేవుడు సిలువ వేసిన ఒక తోటలో, జాగ్రత్తగా గమనించిన ప్రియబిడ్డారా, చూడండి, ఒక తోటలో, ఏదైనా తోటలో మానవులైన, మొట్టమొదటి మానవులైన, జాగ్రత్తగా గమనించిన ప్రియబిడ్డారా, ఆదాము అవ్వ వారు పాపం చేశారు. గెస్సెమనే తోటలో, యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేసిన తోటలో, సమాధి ఉంచిన తోటలో దేవుడు, జాగ్రత్తగా గమనించిన ప్రియబిడ్డారా, వారు చేసిన పాపమును ప్రతిగా దేవుడు వెలుగుడును ఆయన యొక్క రక్తము ద్వారా, ఆయన యొక్క మరణము ద్వారా సాతానును జయించడానికి దేవుడు ప్రతి ఒక్కరికి కృపనిచ్చిన స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, మానవులు చేసిన పాపం అన్నిటినీ, ఆ శాపం అన్నిటినీ, సాతాను కలిగి చేసిన సమస్త మరణమును యేసుక్రీస్తు ప్రభువారు జయించడం, ఆ యొక్క సిలువలో మరణించి తిరిగి లేవడం బట్టి, ఆ యొక్క సిలువ రక్త ప్రోక్షణను బట్టి ఇవాళ సర్వ మానవులందరికీ పాపం నుండి, శాపం నుండి దేవుడు విడుదలిచ్చినట్టుగా మనం చూడవచ్చు. ఎవరైతే ఆయనను నమ్ముకుంటారో, ఆయనను నిజదేవుడిగా, లోకరక్షకుడిగా స్వీకరించి ఆయనను వెంబడిస్తారో, ఆత్మతో నింపబడుతూ వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా దేవుడు చూపిన మార్గము నడుచుకుంటారో, వారు మంచి కుటుంబ వ్యవస్థను ఏర్పరచుకోగలుగుతారు. వారి జీవితంలో వచ్చే ఏ విధమైన సమస్యనైనా వారు జయించగలుగుతారు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, భార్య భర్త వారు కుటుంబ వ్యవస్థను
దేవుని యొక్క ఆత్మ పొందుకుని వాక్యానుసారంగా ఆత్మానుసారంగా జీవిస్తూ వారి యొక్క బిడ్డలను కుటుంబాన్ని దేవునికి ఇష్టమైన కుటుంబముగా, దేవుని యొక్క నామానికి మహిమకరమైన కుటుంబముగా వారు నిర్మించుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా చెప్పబడ్డారా? మూడవ రకమైన తోట ఇది రహస్యమైన తోట. పరమగీతములు మనం చూడవచ్చు. ఈ పరమగీతములు వివాహమైన ప్రతి ఒక్కరూ చదివినట్లయితే దేవుడు ఏ విధముగా ప్రేమిస్తున్నాడు, తన సంఘాన్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా పరిశీలన చేయవచ్చు. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానము, మూత వేయబడిన జలకూపము అని అక్కడ రాయబడి ఉంది. జాగ్రత్తగా గమనించండి. ప్రైవేట్ గార్డెన్. భార్య భర్త వీరిద్దరూ జాగ్రత్తగా గమనించి ప్రేమింటారా? దేవునికి ఇద్దరు సమర్పించుకోవాలి. వారిద్దరూ దేవునికి అంకితం అయిపోవాలి. అప్పుడు వారిని బట్టి వారి యొక్క కుటుంబము, వారి యొక్క కుటుంబము దేవుని యొక్క నామానికి మహిమకరంగా, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా చెప్పబడ్డారా? అందుకనే వివాహ వ్యవస్థను దేవుడే ప్రారంభించాడు. ఆ దేవుడు ఆ యొక్క వివాహ వ్యవస్థను అవ్వ ఆదాము చేసిన పాపం వల్ల నాశనం అయిపోయిన ఆ యొక్క వ్యవస్థను యేసుక్రీస్తు ప్రభువారు తన స్వరక్తము ద్వారా పరిశుద్ధపరచడం జరిగింది. వివాహం అనే విషయంలో ఘనమైనదిగా దేవుడు చెప్పుచున్నాడు, కోరుకుంటున్నాడు. ఈరోజు జగత్తుగా చెప్పబడ్డారా? యేసుక్రీస్తు ప్రభువారు వరుడుగాను, సంఘము వధువుగాను మనము పరిశుద్ధ గ్రంథంలో ఉన్న లేఖనాలను బట్టి మనము అర్థం చేసుకోవచ్చు. తన యొక్క స్వరక్తనిచ్చి ఆయన సంఘాన్ని కాపాడుకున్నట్లుగా, పరిశుద్ధపరచబడినట్లుగా, నూతనపరచబడినట్లుగా తన యొక్క సంఘమును ఎంతగా ప్రేమిస్తున్నాడో మనము లేఖమును బట్టి మనము చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే ఆ యొక్క పునాది, ఆ యొక్క పునాది ఎప్పుడు స్థిరముగా ఉంటుంది అంటే యెషయా గ్రంథము 58వ అధ్యాయం 11వ వచనంలో, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షేమ కాలంలో ఆయన నిన్ను నిత్యము తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును, నీవు నీరు కట్టిన తోట వలెను, ఎల్లప్పుడూ ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. జగత్తుగా గమనించబడ్డారా? అవ్వ ఆదాము దేవుడు వారిని ఏదేదో తోటలో ఉంచాడు. వారికి కావలసిన సమస్తం దేవుడు సమకూర్చాడు. అయితే వివాహ వ్యవస్థను మాత్రము పండించుకునే బాధ్యత మాత్రము వారిద్దరికి ఇచ్చారు. నా మాట మీకు అర్థమవుతాయా? రిలేషన్షిప్, బంధము, ఈ బంధాన్ని ఎవరికి వారు పండించుకోవాలి. ఆత్మ పొందుకొని వాక్యానుసారమైన ఆత్మానుసారమైన జ్ఞానం కలిగి కుటుంబాన్ని ఫలించేటట్లుగా, వృద్ధి చేసుకునేటట్లుగా, అది దేవునికి ఇష్టానుసారమైన రీతిలో ఉండేటట్టుగా, దేవుని యొక్క నామానికి మహిమకరమైన కుటుంబముగా, దేవుడే మీ గురించి సాక్ష్యం ఇచ్చేటట్టుగా అట్టి విధానమైన కుటుంబముగా ఫలించాలని వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతాడు. అయితే చూడండి ప్రియబిడ్డలారా, అవ్వ ఆదాము కుటుంబము ఫలించడానికి వారు సరైన విధానాన్ని వారు
ఎన్నుకోలేదు. జాగ్రత్తగా గమనించిన ప్రేమిట్లారా, వారిలో గర్వం వచ్చింది, వారిలో సొంత నిర్ణయం తీసుకునే విధానం వచ్చింది. ఇవన్నీ కుటుంబాన్ని ఎక్కడికి నడిపించినాయి అంటే వివాహ వ్యవస్థను పతనం చేయడానికి నడిపించింది. జాగ్రత్తగా గమనించిన ప్రేమిట్లారా, అవ్వ నిర్ణయం తీసుకుంది. జాగ్రత్తగా గమనించిన ప్రేమిట్లారా, తినకూడని పండును తినకముందే ఆదాము ఎద్దుకు వచ్చి, తన భర్త ఎద్దుకు వచ్చి ఇద్దరు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే వారు దేవుడు కోరుకున్నట్టుగా ఫలించేవారు. జాగ్రత్తగా గమనించిన ప్రేమిటారా, కానీ అక్కడ అవ్వగారు ఆదాముతో ఏమి చెప్పకుండానే సొంత నిర్ణయం తీసేసుకుంది. నిర్ణయం తీసేసుకుని దేవుడు ఏదైతే తినవద్దన్నాడో ఆ పండును తినివేసింది. తినిన వెంటనే యజమానుడి దగ్గరికి వచ్చింది. జాగ్రత్తగా గమనించిన ప్రేమిటారా, యజమానుడైనా ఖండించకుండా, ఎందుకు తిన్నావు అని ఖండించకుండా, దేవుడు తినవద్దు అన్నాడు కదా, ఆ మాటను నువ్వు ఎందుకు మర్చిపోయావు, దేవుడికి కోపం వచ్చి పని చేసావు, ఇలాంటివి ప్రశ్నలు వేయకుండానే చక్కగా అవతో పాటు ఆదాము గారు కూడా తినివేశారు. జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా, ఈ మాటలే చెప్పడానికి కారణం ఏంటంటే నా భర్తతో నేను ఎందుకు చెప్పాలి, నేను తీసుకునే నిర్ణయం నేను నా భర్తతో ఎందుకు చెప్పాలి, నేను సొంతంగా ఉద్యోగం చేసుకుంటున్నాగా నా భర్తతో చెప్పాల్సిన పని ఏముంది అని అనుకునే వాళ్ళు కొందరు ఉన్నారు. నా భర్త కన్నా నాకు జ్ఞానం ఎక్కువ, నాకు అనుభవం ఎక్కువ, నా భర్తతో నేను చెప్పి నిర్ణయం తీసుకోవాల్సిన పని ఏంటి అని అనుకునేవాడు కొందరు ఉన్నారు. జాగ్రత్తగా గమనించండి. అలాగే పురుషులు కూడా జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా, వారి యొక్క భార్యకు తెలియకుండా సొంత నిర్ణయం తీసుకుంటారు. ఇవన్నీ ఎక్కడికి దారితీస్తున్నాయి అంటే పతనానికి దారితీస్తున్నాయి. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే కుటుంబము నిలబడాలి అంటే ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు భార్య భర్త ఇరువురు కలిసి నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయము వాక్యానుసారంగా ఆత్మానుసారంగా ఉందా లేదా అని పరిశీలన చేసుకుని అది దేవుడికి అంగీకారంగా ఉందా లేదా అని పరిశీలన చేసుకుని అప్పుడు ఆ నిర్ణయం ప్రకారం నడుచుకుంటే వారి కుటుంబము దేవుని యొక్క నామానికి మహిమకరంగా, ఆశీర్వాదకరంగా, సంతోషకరంగా, సమాధానకరంగా ఉంటుంది. దేవుడు కోరుకున్నట్టుగా వారు ఫలించగలుగుతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించిన ప్రేమిటారా, భర్తకు తెలియకుండా భార్య సొంతంగా ఎన్నో నిర్ణయాలు తీసుకుంటుంది. భార్యకు తెలియకుండా భర్త సొంతంగా ఎన్నో నిర్ణయాలు తీసుకుంటారు. జాగ్రత్తగా గమనించిన ప్రేమిటారా, అవి వాక్యానికి విరుద్ధమైన నిర్ణయాలు అయితే ఆ కొంప, జాగ్రత్తగా గమనించిన ప్రేమిటారా, ఆ కుటుంబము ఎలా ఉంటుంది అంటే సాతాను ప్రవేశించి వారి జీవితాలను నాశనం చేస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇవాళ చాలా విషయాలు మనము దేవుని యొక్క ఆత్మ సహాయం ద్వారా కొన్ని విషయాలు మనము చర్చిద్దాం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు భార్య తరపున వారు వచ్చేస్తారు, భర్త తరపు వారు వచ్చేస్తారు, స్నేహితులు వచ్చేస్తారు, ఇరుగు పొరుగు వాళ్ళందరూ వచ్చేస్తారు. జాగ్రత్తగా గమనించే ప్రేమిటారా, 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయాలంటారు, పెళ్లి చేసేస్తారు. పెళ్లి అయిన తర్వాత, వివాహం అయిన తర్వాత ఆ అబద్ధాలన్నీ బయటకు వస్తాయి. అప్పుడు వారి మధ్య ఏర్పడిన ప్రేమ తొలగిపోయి మనస్పర్ధలు గురవుతారు. జాగ్రత్తగా గమనించిన ప్రేమిలారా, కాబట్టి ఎవరికి వారు ఎలా ఉండాలి అంటే
దేవుని ప్రేమించేవారై ఉండాలి. ఎవరైతే దేవుడు ప్రేమిస్తారో వారు వివాహ వ్యవస్థను గౌరవించగలుగుతారు. అందుకే దేవుడు అంటున్నాడు, మొదటి అంతస్తు లేకుండా రెండవ అంతస్తు ఎవరు నిర్మించలేరు. సరైన పునాది, ఆత్మీయమైన పునాది ఉంటే ఆ పునాది మీద మొదటి అంతస్తు రెండవ అంతస్తు అలా వేసుకోవడానికి అవకాశం ఉంది. సరైన పునాది ప్రేమ అనే పునాది, ఒకరి మీద ఒకరు నమ్మకమని పునాది, వాక్యానుసారమైన ఆత్మానుసారమైన పునాది వేసుకుంటే ఆ భార్య భర్త వారు తొలిగా దేవునికి ప్రథమ స్థానం ఇస్తే, ఫస్ట్ ఫ్లోర్ మొదటి అంతస్తు, వారు దేవుణ్ణి ప్రేమించగలిగితే అప్పుడు వారు రెండవ అంతస్తులో ప్రవేశించగలుగుతారు, కట్టుకోగలుగుతారు. ఎందువల్లే నీ బరువాన్ని ప్రేమించండి అనేక ఆజ్ఞను నెరవేర్చగలుగుతారు. జాగ్రత్తగా గమనించే పెట్టారు. అందుకనే ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మీతో ఏమో మాట్లాడుతున్నాడంటే, పురుషుడు ఏం కోరుకుంటాడు అంటే అందమైన రూపం ఉన్న స్త్రీని తన భార్యగా రావాలని కోరుకుంటాడు. అనేక మంది స్త్రీలు ఏం కోరుకుంటారు అంటే వాడి రూపం ఎట్ట ఉన్న గవర్నమెంట్ జాబ్, ఆస్తిపాస్తులు ఉన్న పురుషుడును తన భర్తగా రావాలని వారు కోరుకుంటారు. జగత్ గమనించిన ప్రేమించారా? చిన్న జోక్ ఉంటుంది. స్కూల్లో టీచర్ గారు ఒక స్టూడెంట్ని, అరే నువ్వేమవుతావు పెద్ద అయిన తర్వాత అంటే, నేను పెద్ద అయిన తర్వాత ఐఏఎస్ అవుతాను, చాలా కాదు కొనుక్కుంటాను, బండ్లు కొనుక్కుంటాను, నాకు కావాల్సినవి కొనుక్కుంటాను అని చెప్పాడు. ఆ టీచర్ గారు మరొక స్టూడెంట్ అంటుందంట, ఏమై నువ్వేం అవ్వాలనుకుంటున్నానంటే, నేనేమి అవ్వాలని కోరుకోవట్లేదు, అదిగో వాడికి నేను భార్య అవుతే చాలు అనుకుంటాను అని చెప్పడం జరిగిందంట. జాగ్రత్త గమనించగలిగారా? ఇవాళ లోకం కూడా అలాగే ఉంది. డబ్బున్న వారికే కోరుకుంటున్నారు, అందచందాలు ఉన్న వారిని కోరుకుంటున్నారు. ఈ డబ్బున్న వారిని ఎవరు కోరుకున్నా, అందచందాలు ఉన్న వారిని ఎవరు కోరుకున్నా, వారికి వివాహ వ్యవస్థ ఎప్పుడు కూలిపోద్దో, ఎప్పుడు రోడ్డు ఎక్కుద్దో అన్నట్టుగా అనేక మంది జీవితాలు ఉంటాయి. అందము శాశ్వతము కాదు, డబ్బు శాశ్వతము కాదు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమించగలుగుతారో వారు మనుషులను ప్రేమించగలుగుతారు. మనుషులో లోపాలు ఉన్నప్పటికీ వారిని క్షమించగలుగుతారు, తిరిగి ప్రేమించగలుగుతారు. కాబట్టి వివాహం చేసుకోవాలనుకునే వారు అందచందాలు, ఆస్తిపాస్తులు చూడకుండా వారు దేవుణ్ణి ప్రేమించేవారా కాదా అనే విషయాన్ని తెలుసుకోండి. వారు దేవుణ్ణి ప్రేమించేవారు అయితే, వెలిగి కలిగిన హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించేవారు అయితే, దేవుణ్ణి వెంబడించేవారు అయితే, నీలో అందం ఉన్నా లేకపోయినా, నీ దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా, నీకు జ్ఞానం ఉన్నా లేకపోయినా, నీలో ఎన్ని లోపాలున్నా వారు నిన్ను ప్రేమించగలుగుతారు, నిన్ను క్షమించగలుగుతారు, నిన్ను ఎప్పుడు చేర్చుకోగలుగుతారు. హల్లెలూయా. కాబట్టి వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయం ఏంటంటే, భార్య భర్త ఈ యొక్క వివాహ వ్యవస్థ
జాగ్రత్తగా గమనించండి. దేవుడు కోరుకున్నట్టుగా ఉండాలి అంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏ విధానమైన ఆజ్ఞలను, నియమ నిబంధనలను, షరతులను పెట్టాడో వాటన్నిటిని తూచా తప్పకుండా మీరు పాటించినట్లయితే భూమి మీద మీరు పరలోకంలో ఉన్న సంతోషాన్ని మీరు అనుభవించగలుగుతారు, రుచి చూడగలుగుతారు. దాని స్తోత్రం హల్లెలూయా. కాబట్టి వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, చూడండి ప్రియులారా, ఈ పరమ గీతంలో వరుడు వధువు జాగ్రత్తగా గమనించబడిపోయారా, ఏ విధంగా ప్రేమించుకుంటున్నారో, ఏ విధంగా పలకరించుకుంటున్నారో, ఏ విధంగా గౌరవించుకుంటున్నారో ఆ యొక్క ప్రేమ లేఖను, ఈ యొక్క పరమ గీతమును, పరిశుద్ధ గ్రంథములో ఉన్న ఈ యొక్క పరమ గీతమును వివాహమైన ప్రతి ఒక్కరూ చదువుకుంటే దేవుడు వధువుని ఏ విధంగా ప్రేమిస్తున్నాడో, ఏ విధముగా కోరుకుంటున్నాడో, ఏ విధంగా పొగుడుతున్నాడో, ఏ విధంగా ఇష్టపడుతున్నాడో అనేకమైన విషయాలను మీరు చూడవచ్చు. దేవుని స్తోత్రం హల్లెలూయా. జాగ్రత్తగా నుంచి ప్రేమిటారా, ఆ 4వ అధ్యాయంలో సహోదరి ప్రాణేశ్వరి నీ ప్రేమ ఎంత మధురమో, ద్రాక్షరసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము, నీవు పూసుకుని పరిమళ తైలముల వాసన సకల గంధ వర్గముల కన్నా సంతోషకరము. ప్రాణేశ్వరి నీ పెదవులు తేనీలకు ఉన్నట్లు ఉన్నవి, నీ జవ క్రింద మధుర క్షీరము కలవు, నీ వస్త్రములో సువాసన లెబనోను సువాసన వలె ఉన్నది. చూసారా, తన ప్రియమైన సంఘాన్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఎంతగా ఆ యొక్క ప్రేమను వర్ణిస్తున్నాడో ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. నేను స్తోత్రం హల్లెలూయా. కాబట్టి వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయం ఏంటంటే, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 30వ వచనం నుంచి 34వ వచనం వరకు జాగ్రత్తగా గమనించబడినారా, మీరు చూసినట్లయితే ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటారో వారు కుటుంబాన్ని పట్టించుకోలేరు. జాగ్రత్తగా గమనించబడినారా, ఈ కుటుంబ వ్యవస్థ అనేది ఒక మొక్కను తోటలో నాటినట్టుగా ఆ మొక్క ఎదగడానికి, ఫలించడానికి తీసుకోవలసిన ఆ యొక్క చర్యలన్నిటినీ ఏ విధముగా తీసుకుని మొక్క ఎదగడానికి, ఫలించడానికి ఏ విధమైన శ్రద్ధను చూపిస్తారో, జాగ్రత్తలు పాటిస్తారో అట్టి విధముగా కుటుంబం విషయంలో కూడా భార్య, భర్త, బిడ్డలు, భర్త తన పాత్రను ఏ లోపం లేకుండా పోషించాలి, భార్య తన యొక్క పాత్రను ఏ లోపం లేకుండా పోషించాలి, బిడ్డలు వారి యొక్క పాత్రను ఏ లోపం లేకుండా పోషించాలి. ఎవరు నిర్లక్ష్యం చూపినా శాపానికి చోటు వచ్చింది, కుటుంబంలో అవకతవకలు ఏర్పడతాయి. కాబట్టి వాక్యము సెలవించినట్టుగా పంటను పండించినట్టుగా కుటుంబ వ్యవస్థను పండించుకోవడం, ఫలించేటట్టుగా, వృద్ధి చెందేటట్టుగా, దేవుని నామానికి మహిమకరంగా ఉండేటట్టుగా, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్టుగా ప్రతి ఒక్క కుటుంబము దేవుడు కోరుకున్నట్టుగా ఉండవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. దేవుని స్తోత్రం హల్లెలూయా. కాబట్టి వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఏదైనా తోటలో అవ్వ ఆదాము చేసిన ఆ యొక్క లోపమును బట్టి, పాపము బట్టి సాతానుకు ప్రవేశం కలిగింది. వారి జీవితంలో జాగ్రత్తగా గమనించిన ప్రేమిటారా పతనానికి దారి తీసింది. చూడండి ప్రేమిటారా, ఆ సాతాను బట్టి, అవ్వ ఆదాము చేసిన లోపమును బట్టి ఆ పతనమైన ఆ యొక్క కుటుంబ వ్యవస్థను, వివాహ వ్యవస్థను తిరిగి దేవుడు కట్టడానికి,
పరిశుద్ధపరచడానికి జాగ్రత్తగా గమనించి ప్రియబిడ్డారా, గెస్సెమనే తోటలో యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 41వ వచనంలో జాగ్రత్తగా గమనించి ప్రియబిడ్డారా, ఆయన సిలువ వేసిన చోట, ఆయనను ఉంచిన చోట, ఆయనను సమాధి చేసిన చోట అదంతా జాగ్రత్తగా గమనించి ప్రియబిడ్డారా ఒక తోటగా మనము యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 41వ వచనంలో మనం చూడవచ్చు. జాగ్రత్తగా గమనించి ప్రియబిడ్డారా, తర్వాత మనం చూడవలసిన విషయం ఏంటంటే భార్య భర్త వారిద్దరూ ఏ విధంగా ఉండాలి అంటే పరమగీతంలో వాయబడినట్టుగా ఆ యొక్క విధానము కలిగి జాగ్రత్తగా గమనించి ప్రియబిడ్డారా ప్రైవేట్ గార్డెన్ లాగా మూయబడిన ఉద్యానం లాగా వారు దేవునికి అంకితమైపోతే వారు ఫలిస్తారు, ఇతరులకి ఆశీర్వాదకరంగా వారు ఉండగలుగుతారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. కాబట్టి వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే జాగ్రత్తగా గమనించిన ప్రియబిడ్డారా, నీ కుటుంబంలో నీవు నీ భర్తను గౌరవించడం నేర్చుకోవాలి, నీ భార్యను గౌరవించడం నేర్చుకోవాలి, నీ బిడ్డలను గౌరవించడం నేర్చుకోవాలి, ఒకరు ఒకరు మర్యాదించుకోవడం నేర్చుకోవాలి, గౌరవించుకోవడం నేర్చుకోవాలి, ప్రేమించుకోవడం నేర్చుకోవాలి. జాగ్రత్తగా గమనించి ప్రియబిడ్డారా, చూడండి ఇక్కడ పరమగీతంలో ప్రియుడు తన యొక్క ప్రియురాలు గురించి వ్యక్తపరుస్తున్నాడు. ఆ 4వ అధ్యాయంలో మనం చూడవచ్చు, నీ ప్రేమ ఎంత మధురమో. జాగ్రత్తగా గమనించు, నీ కోసం కష్టపడి ఇంటికి వచ్చిన నీ భర్తతో నువ్వు ప్రేమగా మాట్లాడాలి. పిల్లలైన మీరు నీ కోసం కష్టపడి ఇంటికి వచ్చిన నీ తండ్రితో ప్రేమగా మాట్లాడాలి. నీ కోసం కష్టపడి వండిన వంటను నువ్వు ప్రేమగా తింటూ నీ ప్రేమను నీ భార్యకు వ్యక్తపరచు. జాగ్రత్తగా గమనించు ప్రియబిడ్డారా, నీకు ఏ విషయంలో నీ భార్య మంచిగా అనిపించిందో, మంచిగా కనిపించిందో వెంటనే నువ్వు నీ యొక్క ప్రేమను వ్యక్తపరచాలి. జాగ్రత్తగా గమనించి ప్రియబిడ్డారా, ఇవన్నీ పరమగీతంలో జాగ్రత్తగా గమనించి ప్రియబిడ్డారా మనం చూసి నేర్చుకోవచ్చు. వ్యక్తపరిచాడు, ప్రేమను వ్యక్తపరిచాడు. నీ వస్త్రాలు ఇలా ఉన్నాయి, ప్రేమను నీ ప్రేమ ఇలా ఉంది. జాగ్రత్తగా గమనించి ప్రియబిడ్డారా, ద్రాక్షారసంతో పోల్చాడు. జాగ్రత్తగా గమనించి ప్రియబిడ్డారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇవాళ భార్య అంటే భర్తకి విలువ లేదు, భర్త అంటే భార్య విలువ లేదు, బిడ్డలకి తల్లిదండ్రులు అంటే విలువ లేదు. జాగ్రత్తగా గమనించి ప్రియబిడ్డ, నేను ఎక్కడ మొదలెట్టాను? ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబము జాగ్రత్తగా గమనించి ప్రియబిడ్డ ఒక రకంగా ప్రవర్తించింది. మరొక కుటుంబం ఉంది, మరొక రకంగా ప్రవర్తించారు. ఈ భూలోకంలో అనేకమైన కుటుంబాలు ఉన్నాయి, ఒక్కొక్క కుటుంబము ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తుంది. దీని అంతటికి కారణం ఏంటి? ఆత్మ సంబంధమైన సరి అయిన పునాది లేకపోవడం వలన కుటుంబ వ్యవస్థలో లోపాలు ఏర్పడ్డాయి, సాతానికి చోటించారు. స్తోత్రం హల్లెలూయా. కాబట్టి ఇవాళ ఎలా ఉన్నారు అంటే కుటుంబంలో ఎలా ఉన్నారు అంటే చిన్న పొరపాటు జరిగితే వెంటనే విమర్శించడానికైతే వేగంగా ఉంటారు. ఈ పుచ్చిపోయిన కూరగాయలు తీసుకొచ్చావేంటి, ఈ పనికి మాలిన చీర తీసుకొచ్చావేంటి, నేను అడిగింది ఏంటి, నువ్వు తెచ్చింది ఏంటి? విమర్శించడానికైతే వేగంగా స్పందిస్తారు, ప్రేమను వ్యక్తపరచడానికైతే అందులో పిసినారితనం చూపిస్తారు.
అభినందించడానికి చాలా నెమ్మదిగా ఉంటాం. కొట్టుకోవడానికి, తిట్టుకోవడానికి, తెచ్చుకోవడానికి, విమర్శించడానికి అయితే చాలా స్పీడ్గా ఉంటుంది. ఆనాడు ఏదైనా తోటలో అవ్వ ఆదాము వారు పాపం చేయబట్టేగా మా బతుకులెట్టో నేను అనుకుంటున్న వాళ్ళారా, వారు చేసిందే ఇవాళ మీరు కూడా చేస్తున్నారు. ముసుగులు వేసుకున్నారు. ఇవాళ అనేక కాపురాలు ముసుగులు వేసుకుంటే కాపురాలు అయిపోతున్నాయి. భర్త ఏం చేస్తున్నాడు భార్యకి తెలియదు, భార్య ఏం చేస్తుందో భర్తకు తెలియదు, బిడ్డలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులకు తెలియదు. జాగ్రత్త గమనించుకోండి. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు సూటిగా నీతోనే మాట్లాడుతున్నాడు. తండ్రి కష్టపడి వస్తుంటే ఎదిగిన బిడ్డలు మీరు తండ్రికి సహాయం చేసేవారుగా ఉన్నారా? మీకోసం కష్టపడుతున్న తల్లికి తండ్రికి సహాయం చేసేవారుగా ఉన్నారా? ప్రేమించేవారుగా ఉన్నారా? ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వివాహం చేసుకునే మునుపు ఆ స్టేజ్ మీద భార్య భర్తలు కాకమునుపు, ఏకం కాకమునుపు భర్త భార్యకు వాగ్దానాలు ఇస్తున్నాడు, భార్య భర్తకు వాగ్దానాలు ఇస్తుంది. సమాజం చూస్తుండగా, వీడియోలు రికార్డ్ అవుతుండగా ఒకరు వాగ్దానాలు చేసుకుంటూ వివాహం చేసుకుంటున్నారు. తర్వాత జాగ్రత్తగా నుంచి ప్రియబిడ్డారా, ఆ వాగ్దానాలన్నిటిని మర్చిపోతున్నారు. నువ్విట్ట అంటే వారు అంట జాగ్రత్తగా ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవటం. ఇదిగో నువ్వు నాకు తీసుకొచ్చేవే, నువ్వు నాకు అంటగట్టావే, నువ్వు నాకు అంటగట్టిన అవ్వే ఇట్ట చేసింది. జాగ్రత్తగా నుంచి చెప్పాడు. ఆదామేమో అవ్వ మీద ఫిర్యాదు చేస్తున్నాడు, అవ్వేమో సర్పం మీద ఫిర్యాదు చేస్తుంది. జాగ్రత్తగా నుంచి ప్రేమిట్టారు. చూడండి, వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు ఈరోజు గమనించవలసిన విషయం ఏంటంటే, నేటి కాలంలో భార్య భర్తలు ఎలా ఉన్నారంటే ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకుంటూ కుటుంబ వ్యవస్థను నాశనం చేసుకుంటాం. నేను స్తోత్రమలయ్య. కాబట్టి ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఆ యొక్క పరమ గీతము వివాహమైన ప్రతి ఒక్కరు, వివాహం చేసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు చదివితే దేవుడు సంఘాన్ని ఎంతగా ఇష్టపడుతున్నాడు, వధువుని ఎంతగా ఇష్టపడుతున్నాడు, వధువును ఏ విధముగా ఆయన కోరుకుంటున్నాడో మన విషయాలన్నింటినీ మనము చూడవచ్చు. నేను స్తోత్రమలయ్య. కాబట్టి వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయం ఏంటంటే, క్షమించడానికి నిజమైన ప్రేమ కలిగిన వారు క్షమించగలుగుతారు. జాగ్రత్తగా చెప్పగలుగుతా. నిందలు వేయడానికి వారు వేగముగా ముందుకు అడుగుతారు, త్వరగా క్షమించగలుగుతారు. జాగ్రత్తగా చెప్పగలుగుతా. నిజమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, క్షమించగలిగే ప్రేమ కలిగి ఉంటుంది. దేవుడు మానవులందరికీ స్వయముగా నిర్ణయం తీసుకునే, ఎంపిక చేసుకునే అధికారం ఇచ్చాడు. ఆనాడు అవ్వ ఆదాము ఏదేని తోటలో దేవుడు తినవద్దు అన్న పండుని వారు తిని దానికి తగిన ఫలము వారు అనుభవించారు. ఈరోజు వాక్యం ఇచ్చిన నీవు గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడు నీకు చాయిస్ ఇచ్చాడు. పరలోకమును ఎంచుకునే అవకాశం నీకే ఇచ్చాడు, నరకమును ఎంచుకునే అవకాశం నీకే ఇచ్చాడు. మంచి కావాలో చెడు కావాలో, పరలోకము కావాలో నరకము కావాలో, దేవుని ప్రేమ కావాలో దేవుని ఉగ్రత కావాలో, స్వయంగా నీ అంతటి నువ్వే ఎంచుకునే చాయిస్, ఆ యొక్క అధికారం దేవుడు నీకే ఇచ్చాడు. అయితే ఈరోజు నువ్వు ఏం కోరుకుంటున్నావు? ఏదైతే నువ్వు విత్తావో తిరిగి దాన్ని నువ్వు కోస్తావు. నువ్వు మంచిని విత్తితే తిరిగి నువ్వు మంచిని నువ్వు చూడగలుగుతావు.
నువ్వు చెడును విత్తితే తిరిగి నువ్వు చెడును చూడగలుగుతావు. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, నాలుగు నుండి వచ్చే ప్రతి మాట జీవమును మరణమును తెలియపరుస్తుంది. నువ్వు పలికే మాట జీవమును ఇస్తున్నా, నువ్వు పలికే మాట మరణమును ఇస్తున్నా. నువ్వు పలికే మాట ఆశీర్వాదకరమైన మాట, నువ్వు పలికే మాట శాపకరమైన మాట. జాగ్రత్తగా గమనించండి. నువ్వు పలికే మాట వాక్యములకు విరుద్ధమైన మాట, లేకపోతే వాక్యానుసారమైన మాట. నువ్వు పలికే మాట బట్టి జాగ్రత్తగా గమనించబడినట్లుగా నీ కుటుంబ వ్యవస్థ ఆధారపడి ఉంటుంది. నీవు నీ భర్తతో మాట్లాడే పలుకును బట్టి, నీవు నీ భార్యతో మాట్లాడే పలుకును బట్టి, మీరు మీ బిడ్డతో మాట్లాడే మాటలన్నిటిని బట్టి కుటుంబ వ్యవస్థ ఆధారపడి ఉంటుంది. ఆ మాట నీకు అర్థమవుతుందా? కాబట్టి ఈ నాలుగు ఎంత పవర్ ఉందంటే అంత పవర్. దీనిని నువ్వు మంచిగా ఉపయోగిస్తున్నావా, చెడుగా ఉపయోగిస్తున్నావా? దేవుని యొక్క బిడ్డలు ఆశీర్వాదకరమైన మాటలే పలకాలి, దేవుడికి ఇష్టమైన మాటలే పలకాలి. శక్తితమైన మాట ఏది కూడా పలకకూడదు, వాక్యంలో విరుద్ధమైన మాట ఏది పలకకూడదు. నువ్వు పలికే మాట తిరిగి నీకే వెనుకకు వచ్చింది. నువ్వు మంచి వెతితే తిరిగి నువ్వు మంచినే కోస్తావు, నువ్వు చెడుని వెతితే తిరిగి నువ్వు చెడునే కోస్తావు. కాబట్టి ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రసంగి గ్రంథంలో 4వ అధ్యాయం 9వ వచనంలో జాగ్రత్తగా గమనించబడినారా, ఆ యొక్క వివాహ వ్యవస్థ దేవుని యొక్క నామానికి మహిమకరంగా, ఆశీర్వాదకరంగా, దేవునికరంగా ఉండాలి అంటే వారు తెలుసుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును కనుక ఒంటిగాడే ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడు వారిని లేవనెత్తను. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వారికి శ్రమయే కలుగును, వారిని లేవనెత్తువాడు లేకపోవును. చూసారా ప్రేమిట, ఇద్దరు కలిసి ఉండటం వలన జరిగే మేలును వాక్యం ఎంతో స్పష్టంగా వివరిస్తుంది. అందుకనే వివాహం చేసుకునేటప్పుడు పెద్దలు అంటారు 3 ముళ్ళు వేయంట్రా అంటారు. జాగ్రత్తగా గమనించి ప్రేమిట్లారా, అది వారి సాంప్రదాయం, అది వారి యొక్క నమ్మకం. జాగ్రత్తగా గమనించి ప్రేమిట్లారా, ముళ్ళు ఎక్కువగా ఉంటే బంధం గట్టిగా ఉంటుందని వారిని అంటారు. జాగ్రత్తగా గమనించి ప్రేమిట్లారా, ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, కలిసి ఉంటే బలవంతులుగా శక్తివంతులుగా ఉంటారు, విడిపోతే బలహీనులుగా ఉంటారు. సాతానికి చోటించి జాగ్రత్తగా గమనించి ప్రేమిట్లారా, లెగవలేని స్థితిలోకి వెళ్ళిపోతారు. కాబట్టి భార్య, భర్త, బిడ్డలు మీరందరూ కలిసి ఉన్నప్పుడు, మీరందరూ ఐక్యత, సఖ్యత, సమాధానంతో దేవుని కోరుకున్న ప్రేమ వాతావరణము ఆత్మలో ఎదుగుతూ, ప్రార్థిస్తూ, స్తుతిస్తూ, దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉంటుంటే వారి జీవితంలోకి సాతానికి చోటు ఉండదు. దేవుడు కోరుకున్నట్టుగా వారు ఫలించగలుగుతారు, ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండగలుగుతారు, దేవుని నామాన్ని మహిమపరిచే సాక్షులుగా వారు జీవించగలుగుతారు. కాబట్టి నీవు పలికే మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ భర్తతో ఎలా మాట్లాడుతున్నారు, మీ భార్యతో ఎలా మాట్లాడుతున్నారు, మీ బిడ్డలతో మీరు ఎలా మాట్లాడుతున్నారు. నీ యొక్క ప్రవర్తన కోపం తెప్పించేదిగా ఉండకూడదు. ఒకవేళ నువ్వు కోపం తెప్పించినా నీవు వెంటనే
క్షమించమని అడిగే స్వభావంలో నువ్వు లేకపోతే, ఆ విధానమైన తగ్గింపు జీవితం నీకు లేకపోతే, నువ్వు కుటుంబంలో జాగ్రత్తగా గమనించి ప్రియబెట్టారా, ఆ కుటుంబంలోకి సాతాను ప్రవేశించి గలిబిలి చేయడానికి, పతనం అవడానికి అనేకమైన కారణాలకు దారితీస్తుంది. కాబట్టి వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు కొన్ని సందర్భాలలో కాని మాట అన్నా, కోపగించుకునే మాట అన్నా, మరి ఏ మాట అన్నా ఆ మాట ఎవరైతే అంటున్నారో వారు తప్పు తెలుసుకుని జాగ్రత్తగా గమనించబడి వెంటనే గ్రహించుకుని క్షమాపణ అడిగి తిరిగి భర్త ప్రేమను, తిరిగి భార్య ప్రేమను, బిడ్డల ప్రేమను పొందుకున్నట్లయితే ఆ యొక్క కుటుంబము దేవునికి ఇష్టమైన కుటుంబంగా ఉండగలుగుతుంది. జాగ్రత్తగా గమనించబడి బిడ్డల ఈర్ష్య, అసూయ, జాగ్రత్తగా గమనించబడి బిడ్డల ఇగో, ఇటువంటి వాటికి మీరు చోటిస్తే సాతాను మీ కుటుంబాన్ని చాలా సులువుగా పడవేస్తుంది. అన్ని విధాలుగా మిమ్మల్ని పతనానికి నడిపించుద్ది. కాబట్టి ప్రతి ఒక్కరూ గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఏదైనా తోటలో ఉన్న 2 వృక్షాలు, జీవ వృక్షము అది దేవునికి సంబంధించింది, మంచి చెడులు కలిగిన వృక్షము అది సాతానుకు సంబంధించింది. స్వయము సంబంధించింది. ఎప్పుడైతే నీవు నేనే అనే అహంకారంతో కూడిన విధానంతో కూడిన జీవన విధానము, నీవు నీ భర్తతో, నీవు నీ భార్యతో, నీవు నీ బిడ్డలతో, నీ ఇరుగు పొరుగువారితో నువ్వు అలా ప్రవర్తిస్తే సాతాను నిన్ను అన్ని విధాలుగా నిన్ను అణిచి వేస్తాడు. కాబట్టి నీవు నీ కుటుంబం ఎలా ఉండాలంటే దేవునికి ప్రాధాన్యత ఇచ్చే కుటుంబంగా, ప్రాముఖ్యతనిచ్చే కుటుంబంగా ఉండాలి. మీ జీవితంలో ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలి అంటే దేవుడు. దేవుడు తర్వాత కుటుంబము, కుటుంబము తర్వాత మీ యొక్క వ్యక్తిగత లక్ష్యం. అది చదువు అయితే చదువు, వ్యాపారం అయితే వ్యాపారం, ఉద్యోగం అయితే ఉద్యోగము, సేవ అయితే సేవ. దేవుడికి నువ్వు ప్రథమ స్థానం ఇస్తే దానిని బట్టి నీ కుటుంబము చక్కగా ఉండగలుగుతుంది. దేవుడికి నువ్వు ప్రథమ స్థానం ఇస్తే నీవు నీ కుటుంబం చక్కగా ఉండగలుగుతారు. మీ యొక్క వ్యాపారములు మీరు, మీ యొక్క ఉద్యోగములు మీరు, మీ యొక్క చదువులు మీరు, మీ యొక్క లక్ష్యం ఏదో దానిని మీరు చక్కగా ఏ లోపం లేకుండా నిర్వహించగలుగుతారు, కొనసాగించగలుగుతారు. దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా కుటుంబంగా మీరు ఉండగలుగుతారు. ఆయన నామాన్ని మహిమపరిచే సాక్ష్యాన్ని మీరు కలిగి ఉండగలుగుతారు. కాబట్టి ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏదైనా తోటలో అవ్వ ఆదాము వారు ప్రదర్శించిన ఆ యొక్క వ్యక్తిగత నిర్ణయాలను బట్టి, వారు తీసుకున్న, వారు ప్రవర్తించిన విధానం బట్టి, వారు సాతానుకు చోదించిన విధానం బట్టి కుటుంబ వ్యవస్థ పతనమైనప్పటికీ దేవుని యొక్క మహాకృపను బట్టి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా గెత్సెమనే తోటలో యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 41వ వచనంలో జాగ్రత్తగా గమనించబడి పెట్టారా, మానవులందరి కొరకు ఆయన చనిపోవటం, తిరిగి లేపబడటం, ఆయన యొక్క రక్తము ద్వారా ప్రతి ఒక్క పాపం నుండి, శాపం నుండి, రోగం నుండి, దగ్గర వైరస్ నుంచి, నరకం నుండి, మరణం నుండి, సాతాను నుంచి విడుదల ఇచ్చినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూడవచ్చు. ఈరోజు వాక్యం నేను దేవుడిని నమ్ముతున్నావా? యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడని నువ్వు అంగీకరించగలుగుతున్నావా? విశ్వసించగలుగుతున్నావా? నీ హృదయంలో దేవునికి చోటు ఉన్నా యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడని నీవు నీ హృదయంలో విశ్వసించి నోటితో పలకగలుగుతున్నావా?
నువ్వు విశ్వసించి నువ్వు నోటితో పలికినట్లయితే దేవుని రక్షణ, దేవుని కృప నీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. పరిశుద్ధాత్మతో మీరు నింపబడండి. వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా మీరు నడుచుకోండి. దేవుడు మీకు సమస్త విషయంలో తోడుగా, నీడగా, అండగా ఉంటూ తన చిత్తమును నెరవేర్చడానికి ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉంటాడు.